దేవుని నామానికి స్తోత్రములు. దేవుని యొక్క ప్రజలందరికీ కూడాను ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో కలిగినటువంటి కోవిడ్-19 కరోనా వైరస్ను బట్టి ఆదివారం నాడు క్రైస్తవులైనటువంటి మనము దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో కూడి ఆయన్ని ఆరాధించలేనటువంటి ఈ లాక్డౌన్ సమయంలో మన గృహాల్లో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ పునరుత్థాన దినాన్ని మనం జరిపించుకుంటున్నాము. దేవుడి ఇటు కృపను మనకి, మన కుటుంబాలకి దయచేసినందుకు దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, గత 2 వారముల నుండి కూడాను యేసుక్రీస్తు ప్రభువారు శిలువ పైన మరణించినటువంటి గుడ్ ఫ్రైడేని ప్రభువు పలికినటువంటి 7 మాటలను మనం ధ్యానించి ఉన్నాము. తర్వాతి క్రమంలో ప్రభువు వారు చెప్పిన రీతిగా 3వ దినాన ఆయన పునరుత్థానుడై లేచినటువంటి ఆ యొక్క ఈస్టర్ సందేశాన్ని కూడాను మనము విని ఉన్నాము. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షతను కూడాను మనము తెలుసుకొని ఉన్నాం అన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి విధము చూసినప్పుడు ప్రతిదీ కూడాను దేవునితో అనుబంధము కలిగినటువంటి వానిగాను, తండ్రితో తనకు కలిగినటువంటి ఆ యొక్క సంబంధమును కలిగినటువంటి వానిగాను మనం చూస్తున్నాం అన్నమాట. దేవుడు దేనికి కర్త అయి ఉన్నాడు, దేవుడు దేనికి అధికారి అయి ఉన్నాడు, దేవుడు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి మనం యోచన చేసినట్లయితే, దేవుడు ఆనాడు ఆదాము అవ్వల్ని సృజించిన తరువాత ఆయన అన్నీ కూడాను యథార్థముగా ఆయన యొక్క సంతతి చేయాలని యోచించినట్టుగా చూస్తున్నాం అనమాట. కనుకనే ఆదాము అవ్వల్లో ఎప్పుడైతే యథార్థత లోపించిందో, ఎప్పుడైతే సత్యం లోపించిందో, సత్యవంతుడైనటువంటి దేవుని యొద్ద నుండి, యథార్థవంతుడైనటువంటి దేవుని యొద్ద నుండి ఆదాము అవ్వలు త్రోసివేయబడ్డారు అన్నటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం అనమాట. అంటే ఈ దినాన మనం ధ్యానించబోయేటువంటి అంశం ఏంటంటే క్రైస్తవ జీవితంలో సత్యము. క్రైస్తవ జీవితంలో సత్యము. ఆ క్రైస్తవ జీవితంలో సత్యం వల్ల కలిగేటువంటి ఫలాన్ని మనం ఈరోజు పునరుత్థాన దినాన ధ్యానం చేద్దాము. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ భాగము నుండి 27వ భాగం వరకు చదువుకుందాము. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ భాగం నుండి 27వ భాగం వరకు చదువుకుందాము. కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. క్రీస్తునందు పెరిగినటువంటి దేవుని ప్రజలారా, క్లుప్తముగా ఈ వాక్యం మనం ధ్యానం చేసుకుందాము. ఇక్కడ చదువుకున్నటువంటి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 20వ భాగం నుండి 27వ భాగం వరకు చదువుకున్నాము. ఈ చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మనకు ఎవరు కనిపిస్తున్నారంటే ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గర ఉన్నటువంటి సేవకుడైనటువంటి గెహాజీని మనం చూస్తున్నాం అనమాట. గెహాజీ ఆ ఎలీషా దగ్గర సేవకుడుగా ఉన్నటువంటి సమయంలో ఎలీషా దగ్గరకు వచ్చినటువంటి నయమాను ద్వారా కలిగినటువంటి ఒక కార్యాన్ని చూద్దాము. ఈ యొక్క 20 నుండి 27వ భాగానికి చదువుకున్నటువంటి ఈ వాక్యానికి ముందుగా జరిగినటువంటి అంశం ఏంటి, జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటిది మనం చూసినట్లయితే 5వ అధ్యాయము మొదటిలో మనకు ఒక సైన్యాధిపతి అయినటువంటి నయమాను కనిపిస్తాడు అనమాట. ఇతను సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. సైన్యాధిపతిగా ఉన్నటువంటి నయమాను కుష్ఠ రోగముతో ఉన్నప్పుడు ఆ కుష్ఠి రోగి అయినటువంటి ఆ కుష్ఠును స్వస్థత పొందటానికి, ఆ కుష్ఠు నుండి విడుదల పొందటానికి ఎలీషా ప్రవక్త దగ్గరకు వస్తే అతను స్వస్థత పొందుతాననేటువంటి ఒక మాటను అతను విని ఆ మాటను చేత పట్టుకొని ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చినట్టుగా చూస్తున్నాం అనమాట. ఈ క్రమాన్ని మనం అనుసరించి చూసినట్లయితే ఈ ఎలీషా ప్రవక్త దగ్గరికి నయమాన్ వచ్చినటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఒక్కసారి ఆ వర్తమానాన్ని కూడా మనం చదువుకుందాము. క్రీస్తునందు ప్రియమైనటువంటి జనులారా,
ఈ యొక్క నయమాను కలిగినటువంటి ఈ యొక్క కుష్టును పోగొట్టుకోవటానికి ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి మాట్లాడినటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇదే రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచన భాగం నుండి మనం చదువుకుందాము. అప్పుడతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానం తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొనును అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకును నేనికను అర్పింపను. చాలు. ఈ నయమాను ఆరాము రాజు సైన్యాధిపతి అయినటువంటి నయమాను అని ఒకడు ఉన్నాడు. అతని చేత యెహోవా ఆరాము దేశమునకు జయము కలుగు చేసి ఉండి కనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందిన వాడై ఉన్నాడు. అతడు మహాపరాక్రమశాలి అయినను కానీ అతడు కుష్ఠరోగి అయినటువంటి వాడిగా ఉన్నాడు అనమాట. ఇక్కడ నయమాను వృత్తాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నయమాను కుష్ఠరోగంతో ఉన్నాడు. ఆ కుష్ఠరోగంతో ఉన్నటువంటి నయమాను ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చాడు. ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి ఎలీషా చెప్పిన రీతిగా ఆయన ఎడుమారులు ఆ యొక్క యొర్దాను నదిలో మునిగి ఆయన లేచిన తర్వాత అతని యొక్క దేహం ఎలాగైపోయిందంట, పసిపిల్లవాని దేహం వల్లే అయినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సిరియా దేశం నుండి వచ్చినటువంటి ఒక అన్య దేశం నుండి వచ్చినటువంటి అన్యుడైనటువంటి ఈ యొక్క నయమాను ఈ యొక్క దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి ఎలీషా ప్రవక్త చెప్పినట్టుగా అతను చేసి యొర్దాను నదిలో 7 మార్లు మునిగి లేచిన తర్వాత అతని కుష్ఠరోగం అంతటిని కూడా పోగొట్టుకొని అతను ఎలాగున్నాడంట, పసిపిల్లవాని దేహం వల్లే చక్కగా స్వస్థత పొందినట్టుగా చూస్తాం. ఈ స్వస్థత పొందినటువంటి నయమాను తిరిగి ఎక్కడికి వచ్చాడంటే, ఏ ఎలీషా ప్రవక్త అయితే యొర్దాను నదిలో మునిగి అతడు 7 మార్లు మునగమని చెప్పి ఉన్నాడు, అలా మునుగుటను బట్టి స్వస్థత పొందినటువంటి నయమాను తిరిగి ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి, ఇదిగో ఈ లోకంలో మీ దేవుడైనటువంటి యెహోవా తప్పించి మరి ఏ దేవుడును ఈ లోకమందు లేడు అనేటువంటి మాటను చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగునా అంటున్నాడు. ఇశ్రాయేల్ యొక్క దేవుడు తప్పించి లోకంలో మరి ఏ దేవుడు లేడని చెప్పేసి ఆయన ఎలీషా ప్రవక్తతో అని ఏమంటున్నాడంటే, ఎలీషా ప్రవక్తకి ఒక బహుమానం ఇస్తున్నాడు అనమాట. ఇదిగో నా దగ్గర వెండి బంగారాలు ఉన్నాయి, నా దగ్గర వస్త్రాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసుకోమని ఎలీషాని బ్రతిమాలుతున్నాడు. ప్రవక్త అయినటువంటి ఎలీషాను ఈ నయమాను స్వస్థత పొందాను గనక, ఈ కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాను గనక, అయా నీ దాసుడిని నన్ను మన్నించి ఇదిగో నేను ఇచ్చేటువంటి బహుమానాన్ని నువ్వు తీసుకో అని చెప్పేసేసి బ్రతిమాలుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడంటే, యెహోవా సన్నిధిని నేను నిలుచున్నాను, ఆయన జీవముతోడు నేనేమీ తీసుకొనని చెప్పాను. ఇక్కడ నయమానుతో ఎలీషా ప్రవక్త అంటున్నాడు, నేను దేవుని సన్నిధిని నిలిచి ఉన్నాను కనుక నేనేమీ కూడాను తీసుకొని ఉంటున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకటి జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు మనకు కలుగజేసేటువంటి క్షేమాన్ని కానీ, దేవుడు మనకు కలుగజేసేటువంటి కృపను బట్టి కానీ మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుడు మన దగ్గర నుండి ఏది కూడాను ఆశించడు. ఏమి ఆశిస్తాడంటే మన హృదయాన్ని ఆశిస్తాడు. మన హృదయంలో మనం కలిగి ఉండేటువంటి యథార్థతను, సత్యాన్ని ఆశిస్తాడనమాట. ఆ సత్యాన్ని ఇక్కడ ఎలీషా ప్రవక్త ఆ యథార్థతను, నయమానులో ఉన్నటువంటి యథార్థతను ఎలీషా ప్రవక్త అక్కడ గమనించినట్టుగా చూస్తున్నాం. నయమాను ఈ యొక్క శుద్ధుడైన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి మాట్లాడినటువంటి మాట ఏంటండి, ఇశ్రాయేలీలో ఉన్నటువంటి దేవుడు తప్ప ఈ లోకంలో మరి ఒక దేవుడు లేడనేటువంటి ఒక సత్యాన్ని ఎరిగినట్టుగా చూస్తున్నాం అనమాట. తన దేశంలో ఒక సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు,
తన దేశం అంతటి మీద ఒక అధికారిగా ఉన్నాడు. అతను ఏది చెబితే అది జరిగేటట్టుగా ఉంది కానీ అతని దేశంలో స్వస్థత లేదు. అతని దేశంలో జీవం లేదు. కనుకనే ఇశ్రాయేలు దేవుడు ఉన్నటువంటి ఆయన దగ్గర ప్రవక్తగా ఉన్నటువంటి ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి యెహోవా జీవము తోడు అనేటువంటి మాట చేత ఇతను స్వస్థత పొందినట్టుగా చూస్తున్నాము. ఆ యథార్థతని ఇక్కడ నయమాను ఒప్పుకున్నట్టుగా చూస్తున్నాం అనమాట. ఈ సత్యం అనేటువంటిది, యథార్థత అనేటువంటిది ఏం కలుగు చేసింది? ఇక్కడ నయమానికి స్వస్థతను కలుగు చేసింది. తనకున్నటువంటి కుష్ఠ రోగాన్ని పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాము. రెండవదిగా మనం చూసినట్టయితే ఎలీషా ప్రవక్త దగ్గర నుండి అయితే స్వస్థత పొంది నయమాను తిరిగి వెళుతున్నాడో అదే ఎలీషా ప్రవక్త దగ్గర ఒక సేవకుడు కూడా ఉన్నాడు అనమాట. అతని పేరు గేహాజీ. ఎలీషా ప్రవక్త దగ్గర సేవ చేయుచున్నటువంటి సేవకుడుగా పిలువబడుతున్నటువంటి సేవకుడు గేహాజీ ఉన్నాడు అనమాట. ఆ గేహాజీని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. మనం చదువుకున్నటువంటి ముఖ్యమైనటువంటి వాక్యములో 20వ వచనంలో మనం చూసినట్టయితే, గేహాజీ అరామీయుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనస్సు లేకపోయాను, కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందననుకొని నయమాను కలుసుకున్నట్టుకై పోచుండగా, నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వాడిని చూచి తన రథం మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగెను. అతడు క్షేమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిం మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరు గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలయును దయచేయమని సెలవిచ్చుచున్నాడనను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనిమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గేహాజీ ముందర వాటిని మోసుకుని పోయేది. మెట్టు దగ్గరకు వారు రాగా వారి వద్ద నుండి గేహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచిపెట్టి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయేది. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలువగా ఎలీషా వారిని చూచి, గేహాజీ నీ వెచ్చటి నుండి వచ్చితివని అడిగాడు. ఇక్కడ గేహాజీ ఎలీషా ప్రవక్త దగ్గర నుండి తిరిగి ఎక్కడికి వెళ్ళాడంట? ఆ యొక్క నయమాన్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాడు. నా యొక్క యజమానుడైనటువంటి ఎలీషా ప్రవక్త వీటిని అంగీకరించలేదు, కానీ ఇదిగో నేను వెంటనే వెళ్ళి ఇవి నేను తీసుకుంటానని చెప్పేసి పరిగెత్తుకుంటూ నయమాను వెళ్ళిపోతుంటే రథం మీద, ఆ రథం వెనుక ఈ గేహాజీ పరిగెత్తుకొని వెళ్ళి ఆ యొక్క నయమాన్ని కలుసుకున్నట్టుగా చూస్తున్నాం. ఎప్పుడైతే వెనక నుండి ఈ యొక్క ఎలీషా ప్రవక్త యొక్క సేవకుడు పరిగెత్తుకొని వస్తున్నాడో, రథం మీద నుండి నయమాను దిగి వెనక్కి వచ్చి గేహాజీని కలుసుకొని ఎందు నిమిత్తం నా దగ్గరికి వస్తున్నావు అని చెప్పేసి అన్నప్పుడు, ఇదిగో నా యజమానుడు నీ దగ్గరికి పంపించాడు ఒక వర్తమానంతో. అంటే ఏమిటి ఆ వర్తమానం అంటే, ఇప్పుడే ఎలీషా ప్రవక్త దగ్గరికి 2 సేవకులు వచ్చారు, వారి కొరకు 2 మణుగుల వెండి కానీ 2 జతల వస్త్రాలని ఇవ్వమని చెప్పేసి తీసుకురమ్మని నీ దగ్గరికి పంపించాడు అన్నప్పుడు, ఇదిగో నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకో అని చెప్పేసి 4 మణుగుల వెండిని 4 జతల వస్త్రాలని పంపిస్తే 2 సేవకులతో ఆ భుజాల మీద తీసుకొని వచ్చి గేహాజీ వాటిని తీసుకెళ్ళి ఇంటిలో భద్రం చేసుకొని తిరిగి ఆయన ఎలీషా ప్రవక్త ముందుకు వచ్చి నిలవబడినట్టుగా చూస్తున్నాం అనమాట. అప్పుడు గేహాజీని ఎలీషా ప్రవక్త అడుగుతాడు, గేహాజీ నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అంటాడు అనమాట. అంటే అక్కడ గేహాజీ ఎలీషా ప్రవక్తకి ఇచ్చినటువంటి సమాధానాన్ని మనం చూద్దామా? నా ఏలినవాడ, నీ దాసుడనైన నేను ఎచ్చటకి నీ పోలేదనను. అక్కడ ఎలీషా ప్రవక్త సమాధానం, నేను ఎక్కడికి వెళ్ళానయ్యా? నీ దాసుడినైనటువంటి నేను, నీ సేవకుడినైనటువంటి నేను ఎక్కడికి వెళ్ళాను? ఇక్కడే ఉన్నానయ్యా అంటాడు. అంతటా ఎలీషా ఆయన చూసి ఏమంటాడు? ఆ మనుష్యుడు నీ దాసుడు నేను ఎచ్చటికి పోలేదు. అంతటా ఎలీషా వాడిని చూచి, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అంటాడనమాట. ఇక్కడ గేహాజీని అంటాడు,
ఇదిగో గేహాజీ, నువ్వెందుకు అబద్ధం చెబుతున్నావు? ఆ మనుష్యుడు, ఆ నయమాను రథం దిగి నిన్ను ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అంటున్నాడు అనమాట. ఇదిగో బంగారాన్ని, డబ్బును, ద్రవ్యాన్ని సంపాదించుకోవటానికి, ద్రాక్ష తోటలను, ఇళ్ళును సంపాదించుకోవటానికి ఇది తగిన సమయమా అనేటువంటి మాటను అక్కడ నయమానుతో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం అనమాట. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కటి ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాము. నయమాను దగ్గర నుండి తిరిగి వచ్చిన తర్వాత తిరిగి ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి ఏమీ ఎరగనట్టుగా ఈ యొక్క గేహాజీ నిలవబడినప్పుడు ఎలీషా ప్రవక్త ఆ యొక్క గేహాజీని అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అంటే, నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. ఇదిగో నయమాను ఆ రథం దిగి నిన్ను ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు నా మనస్సు నీతో రాలేదా అంటున్నాడు. చూడండి, ఒక దేవుని యొక్క మనస్సు ఒక దుర్మార్గుడు కానివ్వండి, ఒక అబద్ధికుడు కానివ్వండి, ఒక సత్యవంతుడు కానివ్వండి, నీతిమంతుడు కానివ్వండి, ఎవరైనా కూడాను దేవుని యొక్క మనసు సంచరిస్తూనే ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ సంచరిస్తూనే ఉంటుంది. నా యజమాని నన్ను ఎరగలేదు కదా, నా యజమాని నన్ను చూడలేదు కదా, నేను వెళ్ళి ఇది తీసుకుంటే ఏం తప్పు అని చెప్పేసి గేహాజీ వెళ్ళి ఆ వెండిని తీసుకొచ్చి, ఆ నూతన వస్త్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని తిరిగి వచ్చి ఏమీ ఎరగకుండా ఎలీషా దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు అనేటువంటి ఒక అబద్ధాన్ని, అసత్యాన్ని అక్కడ కనపరిచినప్పుడు వెంటనే ఈ యొక్క ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి ఆ గేహాజీ సేవకుడు ఏమైపోయినట్టుగా మనం చూస్తున్నామంటే, కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటే అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం అనమాట. ఒక అసత్యాన్ని చెప్పినప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నటువంటి ఒక గొప్ప ప్రవక్త దగ్గర సేవకుడుగా ఉన్నటువంటి గేహాజీ ఏమైపోయాడంటే కుష్ఠరోగిగా మారిపోయినట్టుగా చూస్తున్నాం. ఎందుకు గేహాజీ కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడంటే, ఒక అసత్యాన్ని చెప్పినందుకు, ఒక అబద్ధాన్ని చెప్పినందుకు మనం చూస్తున్నాం అన్నమాట. ఒక సత్యాన్ని విడిచిపెట్టినప్పుడు, ఒక యథార్థతకు మానవుడు దూరం అయినప్పుడు దేన్ని పొందుకుంటాడంటే మరణాన్ని పొందుకుంటాడు. ఒక యథార్థతను కనపరిచినప్పుడు నీ దేవుడు తప్ప ఈ లోకంలో మరే దేవుడు లేడని చెప్పేసి నిశ్చయముగా చెప్పినటువంటి నయమాను కుష్ఠరోగం నుండి విడుదల పొంది, విముక్తి పొంది ఎంతో సంతోషంతో తిరిగి ఒక సాక్ష్యాన్ని తీసుకొని సిరియా దేశానికి వెళుతుండగా, ఒక సాక్ష్యాన్ని కలిగినటువంటి ఒక దైవ సేవకుడి దగ్గర సేవకుడిగా పిలువబడుతున్నటువంటి గేహాజీ దేవుని యొక్క సన్నిధిలో ఒక అసత్యాన్ని చెప్పడాన్ని బట్టి నయమాను పోగొట్టుకున్నటువంటి కుష్ఠరోగాన్ని తను, తన కుటుంబం సర్వకాలం కూడాను పొందేటట్టుగా ఒక అపవిత్రమైనటువంటి మరి వాడిగా ఇక్కడ దేవుని సన్నిధిలో మిగిలినట్టుగా చూస్తున్నాము. అలాగే మనం నూతన నిబంధనలో మనం చూస్తున్నట్టయితే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఇద్దరు మనుషులను మనం చూస్తున్నాం అన్నమాట. ఎవరు ఇద్దరు మనుషులు అంటే అననీయ, సప్పీరా. ఈ అననీయ, సప్పీరాలు ఎవరు అంటే భార్యాభర్తలుగా ఉన్నారు. ఆనాడు పేతురు, యోహానులు యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిన తర్వాత వారి యొక్క ప్రాంతమంతా కూడాను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ వస్తున్నప్పుడు అనేక మంది ప్రజలు ఈ యొక్క వాక్యాన్ని విని అంగీకరించి బాప్తిసం తీసుకున్నట్టుగా చూస్తాం. ఇంచుమించు 5,000 మంది ఈ యొక్క వాక్యాన్ని విని మారు మనసు పొందినట్టుగా చూస్తూ వారందరూ కూడాను ఏక మనస్సు కలిగినటువంటి వారిగా ఉండి వారికి ఉన్నటువంటి భూములు కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, ధనము కానీ అన్నీ కూడాను తీసుకొచ్చి పేతురు ముందు పెట్టి అందరూ కూడాను ఎవరికి కావాల్సింది వారు వినియోగించుకున్నట్టుగా చూస్తున్నాం అనమాట. ఈ కార్యమును కూడాను వారికి వారుగా ఎంచుకొని వారు మనసుకి ఇష్టమైనటువంటి రీతిగా వారు చేస్తున్నారు అనమాట. పేతురు చెప్పల, మీరు మీ భూములన్నీ తీసుకొని రండి. వారు వాక్యం విన్నటువంటి వారే వారికి కలిగినటువంటి మనసును బట్టి అందరూ కూడాను ఒక మాట అనుకొని మనందరం కూడాను ఒకే రీతిగా ఉందాము, అందరం కూడాను ఒకరికొకరు తోడుగా ఉండి ఆహారానికి ఎవరికి ఏమి కొదువు లేకుండా ఉందామని వారికి కలిగినటువంటివన్నీ కూడాను తీసుకొచ్చి పేతురు దగ్గర పెట్టి ఆ యొక్క
దేవుని యొక్క సన్నిధిలో వారు గడుపుచున్నట్టుగా చూస్తున్నాం. అట్టి సమయంలో మనం ఇద్దరు మనుషులను చూస్తున్నాం అనమాట. ఎవరు అంటే ఇద్దరు మనుషులు కూడాను అపొస్తలుల కార్యము 5వ అధ్యాయము మొదటి వచనంలో నుండి మనం చూసినట్టయితే అక్కడ అననీయ సప్పీరా అనేటువంటి మాటలు చూస్తున్నాం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయినటువంటి సప్పీరాతో ఏకమై పొలం అమ్మినట్టుగా చూస్తున్నాం. వారిద్దరూ కూడాను భార్యాభర్తలు ఇద్దరు కూడాను ఏక మనస్సు కలిగి వారు ఒక పొలాన్ని అమ్మినట్టుగా చూస్తున్నాం అనమాట. పొలాన్ని అమ్మిన తర్వాత దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడంట. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించింది? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వ్యసమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషుల్లో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వారితో చెప్పాడు అన్నమాట. ఇక్కడ పేతురు దగ్గరకు వచ్చి అననీయ ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర ఈ యొక్క డబ్బును పెట్టాడో వెంటనే పేతురు అననీయతో అంటాడు, అననీయ, ఎందుకయ్యా నువ్వు ఈ యొక్క మోసాన్ని చేశావు? నువ్వు అమ్మినటువంటి భూమిలో నువ్వు అమ్మినటువంటి వెలలో కొంత ఇంట్లో దాచుకొని కొంత తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఎందుకు నువ్వు అబద్ధం ఆడుతున్నావు? ఎందుకు మోసపుచ్చుతున్నావు? ఎవరిని మోసపుచ్చుతున్నావు? ఇదిగో నువ్వు మనుషులను కాదు కానీ దేవుని దగ్గరే నువ్వు అబద్ధం ఆడుతున్నావు, దేవునితోనే నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనేటువంటి మాటను చెప్తాడనమాట. ఎప్పుడైతే ఈ యొక్క మాటలు పేతురు నోటి నుండి వచ్చినాయో ఈ మాటలు వింటున్నటువంటి వెంటనే అననీయ ఏం చేశాడంట, కింద పడి ప్రాణం విడిచినట్టుగా చూస్తున్నాం అనమాట. వెంటనే పేతురు ఎప్పుడైతే ఎందుకు దేవుని సన్నిధిలో నువ్వు అబద్ధం ఆడుతున్నావు, అసత్యాన్ని మాట్లాడుతున్నావు, నువ్వు కొంత సొమ్మును దాచుకొని ఇంతకే అమ్మానని చెప్పేసి ఎందుకు దేవుణ్ణి మోసపుచ్చున్నావు అని ఆ మాటలు ఎప్పుడైతే అన్నాడో ఆ వెంటనే అననీయ అక్కడ ప్రాణం విడిచినట్టుగా చూస్తున్నాం. వెంటనే అక్కడ ఉన్నటువంటి మనుషులు అతన్ని పాతి పెట్టడానికి తీసుకొని వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఒక 3 గంటలు అయిన తర్వాత తిరిగి అననీయ భార్య ఏమీ ఎరగనట్టుగా పేతురు దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. పేతురు దగ్గరికి లోపలికి భర్త చనిపోయినటువంటి సంగతి కూడా ఆమెకు తెలియదు అనమాట. ఆమె ఏమీ తెలియకుండా ఆ పేతురు దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు పేతురు ఆమెను అడుగుతున్నాడు, అమ్మా ఆ భూమిని ఇంతకే అమ్మారా అని చెప్పేసి అన్నప్పుడు ఆమె అంటుందంటే, ఇంతకే అమ్మితరా అన్నప్పుడు అందుకు ఆమె ఏమంటుంది, అవును ఇంతకే అమ్మాము అని చెప్పేసేసి పేతురుతో అంటున్నాడు. చూడండి, ఇద్దరు కూడాను భార్యాభర్తలు ఒక మాట మీదనే ఉన్నారు. ఈ రోజుల్లో కూడాను చాలా మందిని చూస్తూ ఉంటాం అనమాట. ఎక్కడ కూడాను అబద్ధం ఆడట్లో నిజం చెప్పట్లలో మనం తొడుగుతాం కానీ యథార్థం చెప్పడంలో మనం తొడుగుతాం కానీ అబద్ధం చెప్పడంలో మాత్రం ఇద్దరు కూడాను ఒకరిని మించినటువంటి వారిగా ఉన్నారనమాట. భార్యాభర్తలు భర్తను మించినట్టుగా ఇక్కడ అబద్ధం ఆడుతున్నట్టుగా భార్య సప్పీరాని మనం చూస్తున్నాం అనమాట. ఏమంటుందంటే, అవునయ్యా అంతకే అమ్మాము అని చెప్పేసేటువంటి మాట ఆమె చెప్పినప్పుడు ప్రభు పేతురు అంటున్నాడు అనమాట. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిరి? ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిరి? ఇక్కడ దేవుని యొక్క ఆత్మను శోధించుటకు, దేవుని సన్నిధిలో అబద్ధం ఆడటానికి, దేవుని సన్నిధిలో ఒక అసత్యాన్ని చెప్పటానికి ఇద్దరు మనుషులు ఏకమైనట్టుగా ఏకీభవించినట్టుగా చూస్తున్నాం అనమాట. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఒక్కసారి గమనించండి. ఒక అసత్యాన్ని లోకంలో మనం తెలియచేయటానికి, ఒక అబద్ధాన్ని ప్రచురం చేయటానికి కొంతమంది ఏకీభవిస్తూ ఉంటారన్నమాట. ఒక అబద్ధం వెంట, ఒక అసత్యం వెంట మనం నడిచామనుకోండి, మనం ఉన్నామనుకోండి, మనం కూడాను ఏకీభవించినట్టుగానే అవుతుందన్నమాట. ఈ రోజున ఒక భార్యాభర్తకు కానీ, ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఒక సేవకుడి కానివ్వండి కానీ ఈ యొక్క దృష్టాంతాలని మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో ఉండి గేహాజీ ఎలీషా ప్రవక్త దగ్గర, ఒక గొప్ప ప్రవక్త దగ్గర సేవ చేయించినటువంటి సేవకుడుగా పిలువబడుతున్నటువంటి గేహాజీ ఎక్కడ అబద్ధం ఆడాడంట? దేవుని సన్నిధిలోనే అబద్ధం ఆడాడంట. ఈ పేతురు కూడాను ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమై వచ్చిన తర్వాత యేసుక్రీస్తు యొక్క
పునరుత్థాన అనుభవాన్ని దేవుని యొక్క పరిశుద్ధాత్మను చేత పట్టుకొని ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆయన వాక్యము చేత అనేక మంది దేవుని వైపు తిరుగునట్టుగా చూస్తున్నాం అనమాట. ఈ యొక్క అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయానికి ముందుగా మనం చూసినట్లయితే అనేకమైనటువంటి అద్భుత కార్యాలు పేతురు ద్వారా జరిగినట్టుగా చూస్తున్నాము. ఇటు అద్భుతాలు చేసుకుంటూ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ పరిణామం, ఇటువంటి అద్భుతాలు చేసినటువంటి దేవుని సేవకుడైనటువంటి పేతురు దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడాను ఒక అసత్యాన్ని మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాను. ఒక అబద్ధానికి ప్రతిఫలాన్ని ఏం పొందుకున్నారు? మరణాన్ని పొందుకున్నారు. ఒక అసత్యానికి ప్రతిఫలంగా ఏం పొందుకున్నాడు? ఒక మరణాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ గేహాజీ ఎలీషా ప్రవక్త దగ్గర ఒక అబద్ధం ఆడినందుకు, ఒక దురాశతో అతను వెంబడించినందుకు అతనికి కలిగినటువంటి ప్రతిఫలం ఏంటి? కుష్ఠరోగం. అతనికి మాత్రమే కాకుండా ఆ కుటుంబం అంతటి కూడాను సర్వకాలము కూడాను కుష్ఠరోగం కలిగేటువంటి ఫలాన్ని పొందినట్టుగా చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వర్తమానంలో క్రైస్తవ జీవితంలో సత్యము దాని ఫలాన్ని మనం చూస్తున్నాం అన్నమాట. క్రైస్తవుడు యొక్క జీవితంలో ఏం కలిగి ఉండాలంటే సత్యాన్ని మనం కలిగి ఉండాలి, యథార్థతను మనం కలిగి ఉండాలన్నమాట. అవన్నీ శ్రమలు రానివ్వండి, బాధలు రానివ్వండి, ఇబ్బందులు రానివ్వండి, ఆర్థిక సమస్యలు రానివ్వండి, అన్నీ ఏదైనా రానివ్వండి, వచ్చినా కూడాను ఈ సత్యాన్ని యథార్థతని విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే మనం దేవుని యొక్క కుమారులుగా ఉండము, దేవుని యొక్క సంతతిగా పిలువపడము, దేవుని యొక్క సన్నిధి మన దగ్గర ఉండదన్నమాట. మనం ఎట్టి రీతిగా ఉన్నా కూడాను, అసత్యంతో ఉన్నా సత్యంతో ఉన్నా కూడాను దేవుని యొక్క ఆత్మ మనతోనే ఉంటుంది. మనం చేసేది ప్రతిదీ కూడాను గమనిస్తూనే ఉంటుంది. ఈ లోకంలో మనిషికి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క దూరాన్ని బట్టి, భౌతిక దూరాన్ని బట్టి ఒకరి యొక్క పనులు, ఒకరి యొక్క క్రియలు ఒకరికి తెలియట్లేదు. కానీ ఒకరి అంతరంగంలో ఉన్నటువంటి భావము మరొక అంతరంగానికి తెలియట్లేదు. కానీ ప్రతి ఒక్క హృదయాన్ని కూడాను పరిశీలించేటువంటి దేవుడు, హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు ఈ క్షణంలో ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి మనలో మన హృదయం ఏ తలంపుతో ఉందో, మన హృదయము దేన్ని కలిగి ఉందో, మన హృదయము దేన్ని ఆశిస్తూ ఉందో, మన హృదయము దేవునికి సమీపంగా ఉన్నదా, దేవునికి దూరంగా ఉందా, మన హృదయము దేవుని సన్నిధిలో ఉండి సత్యంగా ఉందా, అసత్యంగా ఉన్నదా అనేటువంటిది దేవునికి తెలుసు. మన యథార్థత, మన యొక్క సత్య ప్రవర్తన అన్నీ కూడాను దేవుడు ఎరిగినటువంటి దేవుడు అనమాట. కనుక ఇక్కడ ఎవరి దగ్గర ఎక్కడ ఉన్నామని కాదు, ఇక్కడ సామాన్యమైనటువంటి మానవులుగా అననీయ సప్పీరాలు ఉన్నారన్నమాట. వారు ఒక అబద్ధమే వాడారండి. వారి ఆస్తిని అమ్మే తీసుకొచ్చారు, వారి పొలాన్ని అమ్మే తీసుకొని వచ్చి పేతురు దగ్గర పెట్టారు. ఆ ఒక్క మాట పెట్టినందుకు ఏదో తీసుకొని దేవుడి దగ్గరికి తీసుకొచ్చి మేము కూడా పెట్టాలి కదా, అందరితో కూడాను కలిసి ఉండాలి కదా అని చెప్పేసి పెట్టారు. అంత మాత్రాన వారు అబద్ధం ఆడారా అంటే కాదు. అది ఎందుకు వారు మరణానికి లోనయ్యారంటే, అక్కడ పేతురి దగ్గరికి తీసుకొచ్చి అమ్మిన మొత్తాన్ని కూడాను తీసుకొని ఇక్కడే పెట్టామాయా అనేటువంటిది వారు చేసినప్పుడు అంటే నటించారు. అక్కడ అననీయ సప్పీరాలు మాకున్నదంతా తీసుకొచ్చి అమ్మి దేవుని పాదాల దగ్గర పెట్టామయ్యా అని నటించడాన్ని బట్టి, ఆ నటించే మోసాన్ని బట్టి, అబద్ధ సాక్ష్యాన్ని బట్టి వారు మరణం పొందినట్టుగా చూస్తారు. మనం నటించకూడదు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఏదో ఇతరుల మెప్పు కోసము, లేకపోతే ఇతరుల పరపతి కోసమో, లేకపోతే నేను ఒక గొప్పవాడిని అని చెప్పేసో, లేకపోతే నేను గొప్ప ప్రవర్తన కలిగి ఉన్నానని చెప్పేసో, లేకపోతే గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నామని చెప్పేసి మనం ఇతరులను మభ్యపెట్టచ్చేమో కానీ, ఈ సంఘాన్ని సమాజాన్ని మభ్యపెట్టచ్చేమో కానీ దేవుణ్ణి మభ్యపెట్టలేము, దేవుణ్ణి మోసం చేయలేము. కనుకనే దేవుని యొక్క సన్నిధిలో ఉండి వారు అబద్ధాన్ని చెప్పారు కనుకనే వారు ఏమైపోయారు, నటించారు కనుకనే అననీయ సప్పీరాలు వెంటనే మరణం పొందినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట.
ఇక్కడ కూడాను ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి ఈ సేవకుడు కూడాను ఈ యొక్క ఎలీషా దగ్గరికి వచ్చి, నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, ఇక్కడే ఉన్నానని ఒక ప్రవక్త దగ్గర ఒక సేవకుడు అబద్ధం చెప్పినప్పుడు ఇక్కడ ఏమైపోయాడు, వెంటనే కుష్ఠరోగంతో అక్కడ ప్రవక్త దగ్గర నుండి బయటకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం, బయటికి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. ప్రవక్త ఎక్కడ, దేవుని ప్రవక్త అంటే దేవుని యొక్క సన్నిధి, అంటే దేవుని ప్రవక్త ఎలీషా సన్నిధిలో నుండి, దేవుని సన్నిధిలో నుండి ఈ గేహాజీ కుష్ఠరోగంతో బయటికి వెళ్ళిపోయినట్టుగా. ఆనాడు ఆదాము అవ్వలు కూడాను దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో నుండి బయటకు వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం అనమాట. ఈనాడు పేతురు యోహానుల దగ్గర, అపోస్తుల దగ్గరకు వచ్చి, ఇదిగో మేము ఇంత వేలకే అమ్మామని అబద్ధం చెప్పినటువంటి అననీయ సప్పీరా మనుషులు ఇద్దరు కూడాను దేవుని సన్నిధి నుండి మరణం వైపుకు వెళ్ళిపోయి వాళ్ళిద్దరు కూడాను పాతి పెట్టబడినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. క్రీస్తునందు పెరిగినటువంటి దేవుని ప్రజలారా ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి, మనం ఏ స్థితిలో ఉన్నా కూడాను, మనం ఎట్టి రీతిగా జీవిస్తున్నా కూడాను, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే కాకుండా మన వ్యక్తిగత జీవితంలో మనం ఎలాగ ఉండాలంటే సత్యవర్తనులుగా ఉండాలి, యథార్థ పరులుగా ఉండాలన్నమాట. ఎందుకంటే దేవుని యొక్క ఆలయానికి వచ్చి, దేవుని ప్రజల మందుకు వచ్చి మనము నటించేటువంటి వారిగా కాదు, కానీ ఇదిగో మనం దేవుని దగ్గరున్నా, దేవునికి దూరంగా ఉన్నా, దేవుని ఆలయానికి వచ్చినా, మన ఇంటిలో ఉన్నా, మన గృహంలో ఉన్నా, మనం బయటికి వెళ్ళినా, మనం ఉద్యోగం చేస్తున్నా, మన పొరపాట్లు మనం చేస్తున్నా, మనం సేవలో ఉంటున్నా, మనం దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క కుమారుడిగా, ఆయన విశ్వాస జీవిత ప్రక్రియలో మన జీవితాన్ని మనం గడుపుచున్నప్పుడు మనం ఎలా ఉండాలంట, సత్యవర్తులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి. అప్పుడే క్రైస్తవుడిగా మనం అంటే క్రీస్తు కుమారులుగా, క్రీస్తు బిడ్డలుగా మనం పిలువబడతాం అన్నమాట. అలాంటి క్రైస్తవులకి, అలాంటి క్రీస్తు బిడ్డలకు కలిగేటువంటి ఫలం ఏంటంటే పరలోక భాగ్యం. పరలోక భాగ్యం మనకు కలుగుతుంది. ఈ అబద్ధము, ఒక అశాశ్వతమైనటువంటి దురాశలకు మనం బానిసమై, అశాశ్వతమైనటువంటి ఈ ఇళ్ళకి, ఈ దుస్తులకి, వస్త్రాలకి, మన ఆర్థిక అవసరతలకి ఒక అబద్ధాన్ని, ఒక సత్యాన్ని చాటించినప్పుడు, ప్రకటించినప్పుడు, మన మనోభావాల్ని అసత్యంతో కలగలిపినప్పుడు, మన అంతరాన్ని ఈ యొక్క అసత్యంతో కలుషితం చేసినప్పుడు మనం దేనికి పాత్రలమవుతున్నాం అంటే మరణానికి పాత్రలమవుతున్నాం. మరణం మన మీద పరిపాలన చేస్తుందని అర్థం. ఎక్కడి ఉంటే చేస్తుంది? దేవుని సన్నిధిలో ఉంటే చేస్తుంది, దేవుని బిడ్డలుగా ఉంటే చేస్తుంది, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తుంటే చేస్తుంది, దేవుని యొక్క మేము విశ్వాసంలోనే చెబుతున్నప్పుడు చేస్తుంది. ఎవరు మనల్ని పరిపాలన చేస్తున్నారు అంటే మరణం పరిపాలన చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ చేస్తున్నటువంటి మనము, మన హృదయము, మన యొక్క ప్రవర్తన దేంతో నిందంటే అసత్యంతో. కనుక సత్యము లేని చోట దేవుడు ఉండడు. అసత్యానికి సత్యం ఎప్పుడూ కూడా దూరంగానే ఉంటుంది. అలాగే యథార్థ పరులకి, నీతి పరులకి దేవుడు ఎప్పుడూ కూడాను సమీపంగా ఉంటాడు. వారిని ఎంత మాత్రము కూడాను త్రోసివేసేటువంటి వాడు కాడనమాట. ఈ సత్యాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ సత్యాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే, ఒక క్రైస్తవుడిగా మనకు ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏమిటి అంటే సత్యము, యథార్థత. ఇవి మనం కలిగి ఉన్నప్పుడు మన క్రైస్తవ్య జీవితంలో, మన విశ్వాస జీవితంలో, మనం మారు మనసు పొందినటువంటి జీవితంలో, మనం ప్రకటిస్తున్నటువంటి జీవితంలో, క్రీస్తు యొక్క సాక్షులుగా పిలువబడుతున్నటువంటి జీవితంలో, క్రీస్తు యొక్క పరిచర్య సేవ జీవితంలో మనం ఎలాగుంటామంటే ఆయనకి యోగ్యులమైనటువంటి బిడ్డలుగా ఉంటాము. ఈ పునరుత్థాన దినాన క్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిన తర్వాత పునరుత్థానపు ఆదివారం అనంతరము మనం ధ్యానిస్తున్నటువంటి యొక్క పునరుత్థానపు ఆదివారం నాడున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, సత్యానికి సమీపంగా, సత్యానికి అనుకూలంగా, సత్యాన్ని ధరించుకున్నటువంటి వారిగా మనం ఉండాలి. యథార్థతను కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. మనకి ఎన్ని శ్రమలు రానివ్వండి, బాధలు రానివ్వండి, కష్టాలు రానివ్వండి, మన స్వార్థం కోసం అసత్యాన్ని మాట్లాడకూడదు. మన స్వార్థం కోసం యథార్థతను వదిలిపెట్టకూడదు.
మనం బ్రతకటం కోసం, మనం సంపాదించుకోవటం కోసం సత్యాన్ని మాట్లాడదాం. గ్యాహాజీని జ్ఞాపకం చేసుకున్నాం, అననీయ సప్పీరాని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా, ఈ పునరుత్థాన దినాన నీ వాక్యము ద్వారా ఈ లాక్డౌన్ సమయంలో గృహంలో ఉండి ధ్యానిస్తున్నటువంటి నన్ను, నా కుటుంబం, నేను, నా భార్య అననీయ సప్పీరాలు కాకుండా ఉన్నట్లుగా మమ్మల్ని మార్చయ్యా. ప్రభా, ఇదిగో గేహాజీ వలె, ఇదిగో నా కుటుంబము గేహాజీ పొందుకున్నటువంటి ఆ కుష్ఠరోగము నీకు, నీ యొక్క కుటుంబానికి సర్వకాలం ఉంటుందన్నటువంటి శాపము కలిగినటువంటి జీవితం నా కుటుంబంలో ఉండకుండానట్లుగా సత్యానికి, యథార్థతకి నా కుటుంబాన్ని దరిచేర్చయ్యా. ఈ సత్యమందు నన్ను, నా కుటుంబాన్ని ప్రతిష్ఠించయ్యని మనం ప్రార్థన చేద్దాము. ఆ యొక్క శాపగ్రస్తమైనటువంటి జీవితం నుండి, ఈ పాపముతో నిండుకున్నటువంటి మరణకరమైనటువంటి జీవితం నుండి మనం తప్పింపబడతాము. అట్టి రీతిగా దేవుడు సత్యములో మనందరినీ, నా కుటుంబాన్ని దేవుడు నడిపించునుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.